హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్గా ఈ వారం నేను 1 వీక్ బ్యాక్ వెళ్ళిన ట్రిప్ గురించి కానీ కెనడాలో బిగ్గెస్ట్ సేల్ అంటారు బాక్సింగ్ డే అని దాని గురించి చేద్దాం అనుకున్నాను. కానీ నా ప్రీవియస్ వీడియోస్ మీద వచ్చిన కమెంట్స్ చూసాక చాలామందికి సైట్ సీయింగ్ వీడియోస్ కంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అని అర్థమైంది. సో అంటే కొంతమందికి నచ్చాయి ఆబ్వియస్గా. సో నేను ఒక ఐ బటన్ పాప్ అవుతుంది అక్కడ ఒక పోల్ పెడతాను. మీకు ఇక్కడ ఉన్న ప్లేసెస్ కానీ అవి చూడటం ముందు వీడియోస్ చేసినట్టు అలాంటివి కావాలా, లేకపోతే ఇప్పుడు ఈ వీడియో లాంటిది ఇన్ఫర్మేషన్ గురించి ఎక్కువ డైరెక్ట్ నేను మాట్లాడటం లాంటి వీడియోస్ కావాలో అక్కడ మీరు పోల్లో నాకు చెప్పండి. సో దట్ నెక్స్ట్ వీడియోస్ ఎలా చేయాలో ఒక ఐడియా ఉంటుంది. అర్థమైంది అనుకుంటాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో ఏంటంటే నాకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రీవియస్ కమెంట్స్ వచ్చాయి కదా, వాటిని ఫస్ట్ ఆన్సర్ చేసి దాంట్లో మెయిన్ కీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కదా వాటిని హైలైట్ చేసి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. దాంతోపాటు ఫస్ట్ కమెంట్ వచ్చేసి, బ్రో ఎడ్యుకేషన్ గురించి చెప్పండి. ఎడ్యుకేషన్ అంటే ఎక్కువ డిఫరెన్స్ అనిపించదు, కానీ కాకపోతే ఎవ్రీ వీక్ వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. అట్లీస్ట్ బుక్ వన్స్ అయినా తీయాల్సి వస్తుంది. ఎందుకంటే అసైన్మెంట్స్ కానీ ప్రాజెక్ట్ వర్క్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. ప్రాజెక్ట్ వర్క్ ఎండింగ్ అయినా సెమిస్టర్ ఎండింగ్ అయినా సరే స్టార్టింగ్ నుంచి ఎంతో కొంత వర్క్ చేయాల్సి వస్తుంది దాని మీద. సో దానికోసం కాకపోయినా అసైన్మెంట్ కోసమే చేయాల్సి వచ్చింది. అండ్ నేను డీటెయిల్గా ఒక వీడియో చేస్తాను, సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, కరిక్యులర్ ఎలా ఉంటుంది, గ్రేడింగ్ ఎలా ఉంటుంది, ఒక్కొక్క అసైన్మెంట్కి కానీ ఒక్కొక్క ప్రాజెక్ట్ కానీ వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఫైనల్ ఎగ్జామ్కి వెయిటేజ్ ఎలా ఉంటుంది. సో అంత అక్కడికి డిఫరెన్స్ ఏంటి, టైం మేనేజ్మెంట్ ఎంత కలిపి ఒక వీడియో చేస్తాను నేను. సో దట్ ఈ వీడియో లెంతీ కాకుండా కొంచెం షార్ట్గా చేద్దాం అనుకున్నాను. సో అందుకు అర్థమైంది కదా. సో దానికి సపరేట్ వీడియో చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా చదువుతారు, సేమ్ థింగ్. ఎన్ని క్లాసులు ఉంటాయి. నా ప్రోగ్రామ్కి వచ్చేసి నేను ఫుల్ టైం స్టూడెంట్ అవ్వాలి అంటే సెమిస్టర్కి 9 క్రెడిట్ కోర్సెస్ తీసుకోవాలి. అంటే ఒక్కొక్క కోర్స్ వచ్చేసి 3 క్రెడిట్స్ ఉంటుంది. ల్యాబ్ ఉంటే మాత్రం ల్యాబ్కి 1.5, సో 3 + 1 4.5 క్రెడిట్ ఉంటుంది ఒక్క కోర్స్ ల్యాబ్ ఉంటే. సో నేను మినిమం 3 కోర్సెస్ తీసుకోవాలి సెమిస్టర్కి. మ్యాక్సిమం తీసుకోవచ్చు, కానీ జనరల్గా 90% ఎవరు ట్రై చేయరు ఎక్కువ కోర్సెస్ తీసుకోవడానికి. అండ్ ఎన్ని గంటలు అంటే 3 అవర్స్ ఒక క్లాస్ వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. సో టోటల్గా వీక్ మొత్తం 9 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. మిగతా టైం అంతా మీరు పార్ట్ టైం కానీ చదువుకుంటారా అంతా మీ ఇష్టం. అండ్ అంటే క్లాసెస్ కూడా డిపెండ్ అవుతాయి. మేబీ ప్రతిరోజు 1 గంట క్లాస్ ఉండొచ్చు, ఒకే రోజు 6 అవర్స్ ఉండి మిగతా రోజుల్లో 1-2 అవర్స్ క్లాస్ ఉండొచ్చు, చెప్పలేము. అంటే షెడ్యూల్ బట్టి ఉంటుంది. ఎందుకంటే నాకు లాస్ట్ సెమిస్టర్లో వచ్చేసి ఎవ్రీడే ఉండే క్లాసెస్. ఈ సెమిస్టర్ మండేనే 6 అవర్స్ లైన్గా, అండ్ ట్యూస్డే అండ్ థర్స్డే 1.5 అవర్ ఉంటుంది అంతే క్లాస్. అండ్ కెనడా క్లాస్మేట్స్తో ఎలా ఉంటుంది, నాకు కెనేడియన్ ఫ్రెండ్స్ ఎవరు అవ్వలేదు, కానీ ఆబ్వియస్గా మ్యాక్సిమం ఇండియన్స్తోనే మనం ఇంటరాక్ట్ ఫ్రీగా అవ్వగలం భయపడకుండా. అంటే నేను చెప్తాను, జనరల్ చాలామంది ఉంటారు ఎవరితోనైనా ఫ్రీగా ఉండేవాళ్ళు. సో నాకు చైనా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, ఫ్రెండ్ అయ్యాడు, ఇప్పుడు నా ప్రాజెక్ట్ టీంలో కూడా ఉన్నాడు. సో మిగతా కెనేడియన్స్ ప్రస్తుతానికి ఇంకా ఎవరు అవ్వలేదు. సో లెట్స్ సీ. మన ఇంగ్లీష్కి వాళ్ళకి చాలా తేడా కదా, వాళ్ళతో ఎలా మాట్లాడతారు. తేడా అంటే వాళ్ళకి అర్థమవుతుంది, ప్రాబ్లం ఉండదు. సో మీకు అంత ఇబ్బంది ఏమనిపించదు. సో ఇంటరాక్షన్లో అదంతా దాని గురించి ఆలోచించక్కర్లేదు. ప్లస్ ఇక్కడ వాళ్ళు ఏంటంటే యాక్సెప్ట్ చేస్తారు, మీరు ట్రై చేస్తే చాలు వాళ్ళు అర్థం చేసుకొని ట్రై చేస్తారు. అంతేకాని ఎప్పుడు ఈ ఇంగ్లీష్ రాదు ఏంటి ఆ నెగిటివ్ థాట్ అయితే ఉండదు. వన్ థింగ్ ఏంటంటే కెనేడియన్స్ చాలా 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 మంచోళ్ళు, దాన్ని బట్టి అర్థం చేసుకుని మీరు. ఎస్. అండ్ వాళ్ళతో ఒక కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేయండి. ఓకే, ఎడ్యుకేషన్ గురించి చేసినప్పుడు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దాంతో యాడ్ చేద్దాం. అండ్ ద నెక్స్ట్ కమెంట్ ఈస్, బ్రో ఇఫ్ పాసిబుల్ డూ ఏ వీడియో ఆన్ పార్ట్ టైమ్ జాబ్స్.
అంటే పార్ట్ టైం జాబ్స్ ఎలా ఫైండ్ చేయాలన్నా, ఎలా ఉంటాయన్నా, దేని గురించి ఎలా ఎలా ఫైండ్ చేయాలంటే జనరల్గా అందరూ చేసేదంటే రెజ్యూమ్స్ ఇవ్వటం, ప్రతి ప్లేస్కి వెళ్ళి ఇళ్ళ దగ్గర ఉన్న అన్ని రెస్టారెంట్స్ కానీ దేనికైనా డైరెక్ట్గా రెజ్యూమ్ ఇవ్వటం. ఇక్కడ ఎలా వర్క్ అవుతుందంటే నీ రెజ్యూమ్ బాగుండి నీకేదో మంచి క్వాలిఫికేషన్ ఉండి తీసుకోవటం అలా ఉండదు. ఎందుకంటే పార్ట్ టైమే కాబట్టి ఎవరైనా ఒకటే, వాళ్ళకి రిక్వైర్మెంట్ బట్టే ఉంటుంది. సో మన లక్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఇప్పుడు 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 నేను చేసే చోట ఏంటంటే రిక్వైర్మెంట్ అసలు లేదు. ఒక అబ్బాయి అవర్స్ తగ్గించడం వల్ల ఒక అబ్బాయికి వర్క్ ఎక్కువ ఉండి అవర్స్ తగ్గిద్దాం అనుకున్నాడు. సో తన అవర్స్ వేరే వాళ్ళకి ఇద్దాం అన్నట్టు మేనేజ్ చేద్దాం అని ట్రై చేశాడు. సో వేరే అతను తీసుకుందాం అని ఆల్మోస్ట్ పొజిషన్లో తనకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోవటం అది అయింది. సో కానీ మా మేనేజర్కి అర్జెంట్గా రిక్వైర్మెంట్ రావడం వల్ల అదే రోజు వేరే అబ్బాయి వచ్చి రెజ్యూమ్ ఇచ్చాడు. సో తను వెంటనే తీసుకున్నారు. అది అంటే 2-3 months నుంచి ఛాన్స్ లేని ప్లేస్లో కూడా ఆ ఒక్క సిచ్యువేషన్లో మారిపోయింది, చూసారా? అలా ఉంటుంది. సో కొంచెం లక్ మీద. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రెండ్స్ ఎక్కువ చేసుకోండి. నాకు వచ్చిన జాబ్ కూడా నా ఫ్రెండ్ అక్కడ వర్క్ చేస్తున్నాడు. సో తను సజెస్ట్ చేశాడు, ఇలా ఒక అబ్బాయి ఉన్నాడు, రిక్వైర్మెంట్ ఉంటేనే, అంటే ఫ్రెండ్ ఉన్నంత మాత్రం జాయిన్ చేసుకోండి అన్నట్టు ఉండదు. సో రిక్వైర్మెంట్ ఉంటే ఓకే, మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడు తను చేస్తాడు అంటే అలా వర్క్ అవుతుంది. సో ఫైన్ జాబ్స్ అందరూ దొరుకుతాయి, ప్రాబ్లం. ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళు జాబ్ చేద్దాం అనుకున్నారు, అందరికీ జాబ్స్ దొరికాయి, అందరూ బాగానే చేస్తున్నారు. కాకపోతే కొంతమందికి టైమింగ్స్ ఎక్కువ రావట్లేదు, బట్ దొరుకుతుంది, ప్రాబ్లం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, బ్రో ఎప్పుడు వెళ్ళావు కెనడాకి, ఎన్ని మంత్స్ అయింది? నేను August 19th 18th అనుకుంటా అక్కడ స్టార్ట్ అయ్యాను. లైక్ ఆగస్ట్ ఎండింగ్లో ఇక్కడికి వచ్చాను. సెప్టెంబర్ అంటే ఫాల్ సెమిస్టర్ నుంచి ఇక్కడ చదువుతున్నాను, 2018 ఫాల్ సెమిస్టర్ నుంచి. నెక్స్ట్ కమెంట్ వచ్చేసి పిఆర్కి పాయింట్స్ ఎన్ని రావాలి? పిఆర్కి పాయింట్స్ ఏంటంటే నేను ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ చూడలేదు, కానీ అప్పుడప్పుడు గూగుల్ న్యూస్లో చదువుతూ ఉంటాను. లైక్ ఎవ్రీ ఇయర్ ఇంకా పాయింట్స్ తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఉండి ఒక జాబ్ ఆఫర్ ఉంటే చాలు మ్యాక్సిమం వస్తున్నాయి అన్నట్టు చదివాను, కరెక్ట్గా ఐడియా లేదు. నేను కనుక్కొని దీనికి వీడియోగా చేస్తాను ఒక వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి, బ్రో మే ఐ నో యువర్ అండర్ గ్రాడ్యుయేట్ పర్సంటేజ్? నాకు బీటెక్లో 8.35 CGPA ఉంది. అంటే మా యూనివర్సిటీ దాని ప్రకారం అరౌండ్ 78.5% అనుకుంటా. వేర్ హ్యావ్ యూ టేకెన్ యువర్ IELTS కోచింగ్? నేను అంటే ఇక్కడికి రాకముందు కెటియా అనే కోర్స్ చేస్తుండే వైజాగ్లో. సో ఆ టైంలో 6 months అక్కడ ఉన్నాను. సో అన్ని సోలు ఎందుకు, సో మళ్ళీ సో వస్తుంది. ఆ టైంలో అక్కడ ఉండటం వల్ల నేను వైజాగ్లో తీసుకున్నాను. నేను నేటివ్ విజయవాడ అయినా సరే నేను కాండ్యూరా అనే ఇన్స్టిట్యూట్లో తీసుకున్నాను వైజాగ్లో. అండ్ IELTS ఎగ్జామ్ ఈజీ ఆర్ టఫ్? చాలా ఈజీ, కాకపోతే దానికి బ్రెయిన్ ఇంటెలిజెంట్ దీంతో ఏం పని లేదు, జస్ట్ ప్రాక్టీస్. అండ్ బెటర్ యూనివర్సిటీస్ అంటే మీకు గూగుల్లో లిస్ట్ వచ్చేస్తుంది. కాకపోతే నాకు తెలిసి ఎంఇంజ్ ఇక్కడ వచ్చేసి 2 ఉంటాయి, MSc అండ్ ఎంఇంజ్. ఎంఇంజ్ చేయాలనుకుంటే కనుక మీకు ఇష్టమైన కోర్స్ ఏ యూనివర్సిటీ ఉందో దానికి వెళ్ళడానికి ట్రై చేయండి. కానీ మంచి యూనివర్సిటీ వచ్చినా మీకు ఇష్టమైన కోర్స్ ఉండి అక్కడే చేద్దాం అనుకుని వేస్ట్. నేను అలాగే వచ్చాను. సో MSc అయితే మీకు ఫండింగ్ వస్తుంది, మీరు రీసెర్చ్ కాబట్టి ఆబ్వియస్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్న దాని మీదే మీరు రీసెర్చ్ చేద్దాం అనుకున్న దాని మీద వస్తుంది ఆబ్వియస్గా అడ్మిట్ అనేది. కానీ ఎంఇంజ్ మీకు నచ్చిన టాపిక్ ఏదైతే ఉందో, ఏ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారో అది దానికి వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, కెనడాలో మెకానికల్ గురించి మాట్లాడుతున్నాను నేను. మెకానికల్ స్పెషలైజేషన్స్ చాలా తక్కువ నాకు తెలిసినంత వరకు. నాకు తెలిసి డిజైన్, మెకాట్రానిక్స్ వరకే ఉన్నాయి. అవి కూడా 1 or 2 యూనివర్సిటీలు ఉన్నట్టు నాకు గుర్తుని అప్లై చేసేటప్పుడు. సో మ్యాక్సిమం మాస్టర్స్ ఇన్ మెకానికల్ కానీ మాస్టర్స్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అలాగే ఉంటాయి, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కానీ. సో చూడండి వాటి గురించి, ఏ యూనివర్సిటీస్ ఏం ఆఫర్ చేస్తున్నాయి అనేది. కోర్స్ స్ట్రక్చర్ చూడండి, ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు ఒక్కొక్క దాంట్లో అని. సో దట్ మీకు ముందే ఐడియా ఉంటుంది ఏమేమి తీసుకోవాలి ఇక్కడికి వచ్చాక. వాయిస్ కొంచెం సరిగ్గా వినిపించట్లేదు, ఓకే.
నేను మార్చాను, ఇప్పుడు మైక్ వాడుతున్నాను, ఇంతకు ముందు లేదు ఇది. సో నాకు తెలిసి లాస్ట్ వీడియో నుంచి కొంచెం బెటర్గా వినిపిస్తుంది అనుకుంటున్నాను. చెప్పండి ఎలా ఉందో కింద కమెంట్స్లో. బ్రో మాస్టర్స్కి అంత ఓపెన్ బుక్ అంటే We must never stop.